గడిచినటువంటి వారం దేవుని గుణగణాల్లో చాలా ఉన్నాయి, ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన గుణగణాలు. దానిలో ఒకటైనటువంటి ఒమ్నిసైన్స్, ఒమ్నిషియంట్ అంటారు. ఆయనకు అంతా తెలుసు అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. ప్రభుకు అంతా తెలుసు, ప్రభుకు తెలవందంటూ ఏది లేదు. ఆయన మనల్ని గురించి పూర్తిగా ఎరిగినటువంటి వాడు. 7 సంఘాలతో కూడా అదే మాట చెప్తాడు. అదే మనం చూసాం. అన్నీ తెలిసినటువంటి దేవుని నుంచి మనం మరుగే ఉండడం అనేటువంటిది అసంభవం. ఆయన కనబడకుండా మనల్ని దాచగలిగినటువంటి గాఢంధకారం కానీ, ఆయనకు కనబడకుండా మనల్ని దాచగలిగిన కటిక చీకటి కానీ, ప్లేస్ కానీ ఏం లేదు. ఒక ఆయన ఇలా అంటాడు, దేవునికి కనబడకుండా దాగుకునే ప్లేస్ ఒకవేళ ఏమైనా ఉంటే లేదు. ఆయన మామూలుగా అంటున్నాడు, దేవునికి కనబడకుండా దాగుకునే ప్లేస్ ఏమైనా ఉంటే ఆ ప్లేస్లో ఉండేటువంటి ఆ జీవి దేవుని కంటే గొప్పది. ఎందుకంటే దేవుని కనపడకుండా అది దాక్కుంది కాబట్టి. సో 139వ కీర్తన 7-12 వచనాలు లాస్ట్ టైం కూడా కొంత దాంట్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. పాతాళంలోకి దిగిపోతే అక్కడనో, సముద్ర గర్భంలోకి వెళ్తే అక్కడనో, ఆకాశంలోకి ఎక్కిపోతే అక్కడనో, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఆయన అంతటా వ్యాపించినటువంటి దేవుడు. సో అందుకే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయనకు అంతా తెలుసు, ఆయనకి మరిగేంది ఏంది లేదు. అందులో భాగంగానే కయ్యూని జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఇంతవరకు, ఇటు ప్రభుతోనో, పరిశుద్ధులతోనో, పాపులుగా పిలువబడుతున్న రక్షణ లేని ప్రజలతోనూ మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి? కయ్యూన్లాగా మనం సంబంధాలు కలిగి ఉన్నామా? అది మనకు నష్టాన్ని తీసుకొస్తాయి అని ఒకసారి మన గడిచిన కాలంలో ఉన్న మన రిలేషన్స్ గురించి చెక్ చేసుకుంటూ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ముందుకు వెళ్ళినట్టు నాకు గుర్తు. ఇప్పుడు రెండోది, దాంట్లోనే ఇంకో వ్యక్తి గురించి మనం చూద్దాం. ఈ వ్యక్తి ఎవరు అంటే ఆకాను. ఇందాక నేను అన్నాను ఆకాను అని. అదే ఆకాను గురించి మనం మాట్లాడుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంకి వస్తే మనకు ఆ వ్యక్తి కనబడతాడు. మొట్టమొదటిగా ఒక వచనం చదువుదాం. మొదటి వచనం కాంచి మనం చూస్తే, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమడును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించెను. ఇక్కడ మనకు ఆకాను యొక్క ప్రత్యక్షం, లేదంటే ఆకాను గురించినటువంటి విషయాలు మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. ఆకాను గురించినటువంటి విషయాలు మనకి ఇక్కడ ప్రారంభం అవుతూ ఉంటుంది. సరే, ఈ ఆకాను ఏం చేశాడో మనకు తెలుసు. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేశారు అనే మాట మనం చూస్తున్నాం. ఒక అవిధేయత యావత్ దేశానికి వచ్చి పడింది తిప్పలు. సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, గడిచినటువంటి మాసములన్నిట్లో కూడా మనం చివరి అంకంలో ఉన్నాం కాబట్టి 2024 సంవత్సరం చివరి దశలో ఉన్నాము కాబట్టి కొంత మనం పరీక్షించుకోవాలి. మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని కయ్యూన్ను మన ముందు పెట్టుకొని మనం పరీక్షించుకున్నాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, లేదా మనం దురాశపరులుగా ఉన్నామేమో. ఈ గడిచినటువంటి 11 నెలలు మనం ఆలోచన చేస్తే దురాశపరులుగా జీవించామేమో, తిరుగుబాటు చేసావేమో. సో అంతకుముందు కూడా నేను మాట్లాడినట్టు గుర్తు, ఆశ వేరు, అత్యాశ వేరు, దురాశ వేరు. ఆశ అంటే నాకు ఇది లేదు ప్రభు, ఇది ఉంటే బాగుంటుంది అని కోరుకోవడం. అత్యాశ అంటే ఉన్నది జాలట్లేదు ఇంకెక్కువ కావాలని కోరుకోవడం. దురాశ అంటే అవతలోడిది కూడా నాకే కావాలని కోరుకోవడం. ఇది దురాశ. ఇక్కడ ఆకాను చేసింది దురాశే. సో దాని గురించి మనం కొంత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆకాను ముందుగానే వాళ్ళకి ప్రభు సెలవు ఇస్తూ వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు యావత్తుకు కూడా, మీరు ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత, అనగా ఎరుకను కూల్చేశారు కదా 6వ అధ్యాయంలో, కేకలు వేశారు, చక్కగా ధ్వని వినబడి
లేదా ధ్వని శబ్దమును బట్టి, ప్రభు యొక్క హస్తబలమును బట్టి ఆ కోటలన్నీ కూడా కూలిపోయాయి. 18వ వచనంలో అంటాడు, 6:18లో, శపింపబడిన దానిలో కొంచెమైనను అట్లా దాన్ని ముట్టుకోకూడదు, మీరు తీసుకోకూడదు. శపించబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి సో శపించబడ్డదాన్ని మీరు ముట్టొద్దు అని చెప్పాడు. మీరు ఇజ్రాయేల్ ప్రజలు అందరికీ కూడా శాపాన్ని తెచ్చిపెట్టిన వారు అవుతారు. ఇదంతా పబ్లిక్గా ఇవ్వబడ్డ ఇన్ఫర్మేషనే, ఆకానికి ఏమి ప్రత్యేకంగా దాచినటువంటి విషయం అయితే కాదు, అందరికీ. ఆకాను ఎవరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ సోల్జర్ అని చెప్పొచ్చు, సైనికుడు అని కూడా చెప్పొచ్చు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనంలో ప్రభు చెప్పినాడు ఏమని, వెండి బంగారము ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగునను వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. సో ఏం చెప్పాడంటే ఈ వెండి బంగారం ఇత్తడి వీటన్నిటిని ఇనుప పాత్రలన్నిటిని కూడా దేవుని కోసం లేదా ప్రతిష్టములుగా దాన్ని ఉంచాలి, యెహోవా ధనాగారంలో నుంచవలెను. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ విశ్వాస యాత్రలో అది తొలి పంట. మనం చూస్తాము, సామెతలో ఒక మాట అంటాడు, 3వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో, అదే ఇందాక అన్నాను, తొలి పంట, ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్. అందుకే ఇప్పటికీ కొంతమంది దాన్ని ఒక ఆచారంగా ఆచరించే వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికంగా ఆచరించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు వచ్చిన ఉద్యోగాల్లో ప్రథమ ఫలం ఇవ్వడం అవ్వచ్చు, వాళ్ళ పంటలో ప్రథమ ఫలం ఇవ్వడం అవ్వచ్చు. వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది ఆచారంగా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిజంగా డెడికేషన్గా ఆత్మీయంగా రేపబడి ప్రభు వారి ప్రేరేపించడాన్ని బట్టి సంఘ అవసరాలు తీర్చబడ్డానికి అవ్వచ్చు, దేని విషయం అని అవ్వచ్చు. అంతకుముందు మన సంఘంలో జరిగిన సంఘటన మేము ముందుంచాను. సో మనం ఆ పేర్లు చెప్పి వాళ్ళకి రావాల్సిన మహిమను మనం దొంగిలించకూడదు. ప్రభు వాళ్ళకి గణపరుస్తాడు కాబట్టి ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కనుక వాళ్ళు తొలి పంటను ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ అదే రీతిగా ప్రభు ఎందుకు ఆశించారంటే మీరు ఫస్ట్ ఈ యొక్క ఏమంటాము యుద్ధంలో ఫస్ట్ యుద్ధం మీరు ఎరుకోతో చేస్తున్నారు, ఆ యుద్ధం కూడా మీరు చేయట్లేదు, నేనే చేస్తున్నాను. సో మీరు ఆ సొమ్ము వాళ్ళకి సంబంధించింది ఏది మీరు ముట్టుకోకూడదు. అయితే వెండి బంగారము ఇత్తడివి ఇనుప పాత్రలు మాత్రము అవి నా ధనాగారంలో ఉంచండి అని చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట చూస్తూ వచ్చామే, ఇప్పుడు 7వ అధ్యాయము, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేశారు. చేసిన తిరుగుబాటు ఆకాన్ ఒక్కడే, కానీ అది ఎవరెవరికి వచ్చింది అంటే ఇజ్రాయేల్ అందరికీ వచ్చింది. దురాశ కుటుంబాలకి నష్టాన్ని తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆశ వేరు, అత్యాశ వేరు, దురాశ వేరు. దురాశలు కుటుంబాలకి నష్టాన్ని తెస్తాయి, దురాశ దేశానికి కూడా నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఒక్కడే చేసినటువంటి తప్పిదము ఏమండి అంత భయంకరం. 7వ అధ్యాయంలోనే మనం 25వ వచనంలోకి వెళ్తే అక్కడ చూడండి ఒక మాట ఉంటుంది ఏమని, అప్పుడు యెహోషువ, చూడండి నీ దురాశ నిన్ను బాధపరిస్తే ఏ దరిద్రం ఉండదు, ఏమండి ఏ బాధ ఉండదు. కానీ నీ దురాశ ఏకంగా ఆ కుటుంబాలని సమాజాన్నే బాధ పెట్టేలాగుంటే, అందుకే అంటారు కదా పెద్దలు, దురాశ దుఃఖానికి చేటు అట. దురాశ ఉండకూడదు, కవిచియస్నెస్ అంటారు, దురాశ ఉండకూడదు. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నువ్వు మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా. చూడండి, నువ్వు మమ్మల్ని బాధపరిచావు, మా అందరి బాధకు నువ్వు కారకుడు అయ్యావు, ఇదిగో దేవుడు నిన్ను బాధపరుస్తున్నాడు. అతడు ఒక్కటి చేసిన తప్పిదానికి చూడండి తన కుటుంబం అంతా సఫర్ అయింది కదా, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, చివరికి పశువులు కూడా రాళ్ళతో కొట్టి చంపబడ్డాయి. అదే మనం చూస్తాం అక్కడ, ఎద్దులను గాడిదలను మందను కూడా ఏం చేస్తూ ఉన్నారు, అందరినీ రాళ్ళతో కొట్టారు, చంపారు, తగలబెట్టేశారు. వాళ్ళ మీద రాళ్ళ కుప్ప పెద్దగా పెట్టేసి దానికి ఆకోరు అనే పేరు పెట్టారు ఆ లోయకు. ఆకోరు అనగా శ్రమ, బాధ అని అర్థం. ఆకాను అంటే ఆకోరు అని అర్థమే. వీళ్ళు శ్రమలను ఇతరులకు శ్రమల పాలు చేసేటువంటి వాడు. దురాశ మనుషులను మాత్రం వ్యక్తిగతంగా మాత్రమే శ్రమల పాలు చేయదు, అది కుటుంబాలుగా
అనేక మందిని శ్రమల పాలు చేసిద్ది. ఇందాక అన్నాడు కదా, నీవు మమ్మల్ని బాధించావు అని. 36 మంది చచ్చిపోయారు ఈ ఒక్కడి తప్పిదం వల్ల. ఏమండి, 36 మంది, 36 కదా, అక్కడే ఉంటుంది. వీళ్ళు హాయి మీదకి వెళ్ళారు. అంతమంది మనం వెళ్ళాల్సిన పని లేదని వేగుజుడ్డానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు యెహోషువకి చెప్తే, ఇక్కడ యెహోషువ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒకటి ఉంది, దేవుని మీద కొద్దిగా ఆనుకోకపోవడం. అందుకే విశ్వాసంలో మనం ఉన్నతమైన విజయాలు పొందుకున్నప్పుడు కొంత గర్వించే ప్రమాదం ఉంటుంది. ఎరుగోని జయించేసాం, ఇదే పాటిది అనుకున్నాడేమో హాయి దగ్గరికి వచ్చేసరికి. కొంత సెల్ఫ్ ఎగ్జామినేషన్ తప్పిందేమో, మా వాళ్ళు ఎక్కడైనా తప్పు చేశారా అనేటువంటిది చూడలేకపోయాడేమో. నిజమే, చాలామంది జనాలు ఉండొచ్చు. నేను యెహోషువని తప్పు పట్టట్లేదు, కానీ ఎక్కడో మొత్తానికైతే లీడర్షిప్లో నాయకత్వంలో చిన్న తప్పు అయితే దొర్లిందని చెప్పుకోక తప్పదు. చెక్ చేయాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా చెక్ చేయాలి. ఎవరైనా ముట్టాడా, ఎవరైనా తీసాడేమో చూడు, కొంత మన ప్రజలను చూడు. అయినా అంత దురాశ, అంత పాడుబుద్ధి ఎట్టబుట్టిందా అని ఆకానికి అర్థం కాదు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎరుకో కూట చుట్టూ తిరిగినప్పుడు, పాటలు పాడినప్పుడు, కేకలు వేసినప్పుడు, బోరలు ఊదినప్పుడు, ఏమండి వాళ్ళు ప్రార్థించినప్పుడు అందాము, వాళ్ళు ఆరాధించినప్పుడు అందాము. సరే, మొత్తానికైతే ఎరుకో కోటలన్నీ కూడా ఏమయ్యాయి, కూలిపోయి. అంత పెద్ద కోటలు కళ్ళ ముందు కూలిపోయిన తర్వాత అది ఎవరి కార్యం అంటారు? దేవుని కార్యమే కదా. దేవుని కార్యం చూసిన తర్వాత దైవ కార్యాలను బట్టి స్తుతించకుండా ఎవడన్నా ఉంటాడా? అందరూ స్తుతిస్తూ ముందుకెళ్ళిపోయి అంతా ఆ పట్టణం ఉన్న ఆ ప్రజలంతటి కూడా పాడు చేస్తూ ఉంటే, ఏమండి అక్కడ ఏమంటారు దాన్ని? వెండి, బంగారము, ఆ ఇత్తడి పాత్రలు, అదే రీతిగా ఇనుప పాత్రలు అవన్నీ కనబడ్డ వెంటనే, ఇదిగో నా దేవుడి సొమ్ము, నా దేవుడి సొమ్ము అని చెప్పి ప్రజలు అది చక్కగా పోగు చేసి, ఏమండి దాన్ని యెహోషువ దగ్గరికి తీసుకొచ్చినట్లు మనం చెప్పక తప్పదు. ప్రభుని స్తుతిస్తూ వెళ్తూనే ఇక్కడ ఆకాన్ ఏం చేశాడంటే దొంగతనం చేశాడు. అందరితో పాటు ఆరాధిస్తున్నాడు, అందరితో పాటు స్తుతిస్తున్నాడు, అందరితో పాటు ముందుకు వెళ్తున్నట్లుగానే వెళ్తున్నాడు. కానీ అక్కడ మనం చూస్తాము కదా, ఆ బంగారాన్ని, ఆ మంచి సీనారు వస్త్రాన్ని చూసి దొంగిలినటువంటి దౌర్భాగ్యుడిగా మిగిలిపోలేదు ఆకాను. జాగ్రత్త, ఆరాధన చేస్తున్నాను, లేదంటే చక్కగా నా ప్రార్థన జీవితం ఉంది, సో నేనేం చేసినా అది పరిశుద్ధమైంది అనుకుంటే మాత్రము పొరపాటే. సరే, ఇప్పుడు రండి ఆకాను గురించి, లేదా ఆకాను జీవితంలో అతడు చేసినటువంటి ఒకే అవిధేయతను బట్టి, అతడు ఒక్కడే చేసినటువంటి తిరుగుబాటును బట్టి, చేసింది ఒకటే అవిధేయత, ఆ శపితమైన దాన్ని లేదంటే దేవుడికి ప్రతిష్ఠితమైనటువంటి దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఇదొకటి. రెండోది ఏమండి, ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఒకటేమో ఏం చేస్తూ వచ్చాడు, శపితమైన దాన్ని తీసుకొని వచ్చాడు. ఒక తప్పే చేశాడు, మళ్ళీ ఒక్కడే చేశాడు. కానీ శిక్ష మాత్రం ఎవరికి పడింది అంటే, ప్రభావం అంతా ఎవరి మీద పడింది అంటే దేశమంత మీద పడింది. ఫస్ట్ దేశమంత మీద పడ్డ ప్రభావం ఒక ఎత్తు. దేశంలో మరి వేగు చూడడానికి వెళ్ళొచ్చి కొన్ని విషయాలు చెప్పినారు. ఏది హాయి గురించి చెప్పినప్పుడు కొంతమందిని 3000 మంది అనుకుంటా తీసుకొని వెళ్ళారు హాయిని జయించడానికి. 36 మంది అనుకుంటా, అక్కడ 5వ వచనంలో ఉంటుంది. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. చూడండి కింద 5వ వచనం చివరిలో, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఎవరి వల్ల ఇదంతా? 36 మంది సావు కారణం ఎవడండి? ఆకాను కాదు, ఆకానుకు పుట్టినటువంటి దురాశ కాదు. ఇప్పుడు ఇంతమంది పాపంలో జోగడానికి కారణం ఏంటి? ఏదైనా వనంలో అవ్వకు పుట్టిన దురాశ. అది దురాశ కాదంటారా? వద్దన్నాడు కదా, దాని జోలికి పోవద్దన్నాడు కదా, తింటే నిశ్చయంగా చస్తావన్నాడు కదా. నీది కాని దాన్ని ఎందుకు ఆశించడం? నీకున్న దాంట్లో తృప్తి చెందొచ్చుగా. మొత్తానికి శత్రువైన సాతానుడు ఆ మబ్బని పెట్టాడు, దురాశకు లోనయ్యేటట్లుగా చేశాడు. ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారు? కొన్ని కోట్ల మంది. అందుకే మొదటి ఆదాము పాపాన్ని తీసుకొచ్చాడు, కడపటి ఆదామైన ప్రభు యేసుక్రీస్తు వారు మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరిలో ఆ సిన్ఫుల్ నేచర్, ఆ పాప స్వభావం అనేటువంటిది కనబడతా ఉంది.
అంటే దాని ఎఫెక్ట్ చూడండి ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని వేల సంవత్సరాలుగా. ఇక ముందు ఇంకే జనరేషన్స్ వాటిని బట్టి సఫర్ అవ్వాలా చూడండి. ఇటు నేల శపించబడిందిగా, మనిషి శపించబడ్డాడు, ప్రకృతి శపించబడింది, యావత్తు శపించబడింది. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇతడు చేసిన ఒక్క తప్పిదాన్ని బట్టి ఒకటి దేశము ఏమైపోయింది, నీరసించిపోయింది, ఓటమి పాలయ్యి. రెండోది 36 మంది చచ్చిపోయినారు. ఇదిగో మూడోదిగా తర్వాత తన కుటుంబం అంతటికి కూడా చావుకు కారకుడయ్యాడు. అవ్వ ఆదాములు లేదా వారి ఆదిలో వారు చేసినటువంటి అవిధేయతను బట్టి ఇదే జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మనం చాలా అనుభవాలు మనం చూస్తాం. దావీదు ఒక్కడు చేసిన తప్పిదానికి గాను జనాభా లెక్కల వేయాల్సి వచ్చింది. మనం చూస్తాము ఎక్కడ రెండో దినవృత్తాంతాలలో, లేదా సరే రెండో సమయాల్లో చూద్దాము. అక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో కాదు, 2 సమయాలు 24వ అధ్యాయం 1వ వచనం, 2 సమయాలు 24 1వ వచనం. చూడండి ఇక్కడ కూడా అదే చూసాం కదా. దేవుని కోపము ఎవరి మీద రగులుకుందట? దేనికి? శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేశారు కాబట్టి యెహోవా ఇజ్రాయేలు మీద కోపించెను అనే మాట జాషువా 7లో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ 2 సమయాలు 24వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని కోపము ఇజ్రాయేల్ ప్రజల మీదకి మళ్ళింది. కారకుడు ఎవరు అంటే దావీదు. ఏం చేశాడు చూడండి, చదవండి 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇజ్రాయేల్ మీద రగులు కనుక ఆయన దావీదును ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చూడండి దీనికి కారణం ఏంటంటే సెన్సస్, జనాల్ని లెక్క వేయడం. ఏమండి, అంటే దేవుని ఆజ్ఞ లేకుండా లెక్క వేస్తున్నాడు. దీన్ని బట్టి ఎంతమంది వచ్చినారు కింద ఉంటుంది, 70,000 మంది కదా. 70,000 మంది చావు కారణం అవ్వలేదు. దావీదు తీసుకున్న ఒక్క నిర్ణయం, దురాశ, కవర్చియస్నెస్. ఈ దినాన తృప్తి లేని మన జీవితాలు దురాశకు లోనవడాన్ని బట్టి దుఃఖాల పాలు అవ్వట్లేదు, కష్టాలు కొని తెచ్చుకోవట్లేదు. అదే మనం చూస్తున్నాం. అంటే దేవుడు నియమింపని వాళ్లతో వాటితో సంధి చేసుకున్న, దేవుని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళినా అది తిరుగుబాటుకే నిదర్శనం. దేవుడు చెప్పింది చేయాలంతే. దేవుడు చెప్పంది ఎంత మంచి పనైనా చేయి. దేవుడు చెప్పని పని అది ఎంత మంచిదైనా దేవుని దృష్టిలో అది మంచిదే కాదు. దానికి వాల్యూ ఉండదు, దానికి విలువ ఉండదు, జీతం ఉండదు అంటాను నేను. ఒకవేళ ప్రజల దగ్గర ఏదో గొప్ప ఘనతలు పొందుకోవచ్చు మంచి పనులు చేసి, దేవుడు నియమింపని పనులు కూడా. కానీ దేవుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాడు అంటే తిరుగుబాటుగానే చూస్తాడు. అతడేం వ్యభిచారం అక్కడ చేయలేదు, లేదంటే విగ్రహారాధన వైపు సొలొమోను కుమారు నడిపించినట్టేమీ నడిపించలేదుగా. రెహబాము యెరోబాములో ఇలాంటి వాళ్ళు చేసినటువంటి, ఆహాబు లాంటి చేసినటువంటి ఘోరమైన కార్యాలు ఏమైనా చేశాడు అక్కడ దావీదు? జస్ట్ ఆ యొక్క జనులను లెక్కించడానికి పూనుకున్నాడు. అందరు బట్టి ఇంచుమించు 70,000 మంది వచ్చారు. చూడండి, ఒకనే అవిధేయత. అక్కడ 36 మంది, ఒకనే అవిధేయత. ఇక్కడ 70,000 మంది. యోనా గురించి కూడా మనం చూస్తాం. తిరుగుబాటు చేశాడు. పడవలో ఉన్న ప్రాణములందరికీ కూడా ముప్పు తీసుకొచ్చి పెట్టాడా లేదా? చివరాఖరి అతను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే కానీ ఆ సముద్రము నిమ్మలించలేదు. వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పించబడలేదు. ఈ దినాన మన దురాశలు మన కుటుంబాలని పాడు చేస్తున్నాయి. ఈ దినాన మన దురాశలు మన సంఘాలని పాడు చేస్తున్నాయి. ఈ దినాన మన దురాశలు మన యొక్క సమాజాన్ని పాడు చేస్తున్నాయి. అందుకే అలాంటి దురాశ, అలాంటి అవిధేయత, అలాంటి తిరుగుబాటు అది ఏమాత్రమైన మన జీవితాల్లో ఉంటే దాన్ని ఏమంటాము, వేళ్లతో పాటు పూర్తిగా పెగిలించేయాలి. అదే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని ఇది మొలవకుండా చూసుకో. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడాన్ని బట్టి ఇది మొలిసిందంటే నీకే కాదు నష్టం,
అనేక మంది ఏమవుతారు? అపవిత్రులైపోతారేమోనని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టు. చూడండి, ఏశావు లాంటోడు ఉంటాడేమో, కయ్యూన్ లాంటోడు ఉంటాడేమో, ఆకాన్ లాంటోడు ఉంటారేమో, జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు ఉంటారేమో జాగ్రత్త అని చెప్తూ చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. కనుక ఒకరి అవిధేయతను బట్టి ప్రభు వారిని ఎంతగా బాధించాడో పాత నిబంధనలో మనం చూస్తూనే ఉన్నాం. ఆకాను చేసినటువంటి ఒక్క తప్పిదాన్ని బట్టి దేవుడు వారి మధ్య ఉన్నాడు అని గ్రహింపలేకపోతేట. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే, మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. కనుక ఇక్కడ చూస్తున్నాం, దేవుడు వారి ప్రజల మధ్య నివసించేటువంటి వాడు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనంకి వస్తే, ద్వితీయోపదేశకాండము 23:14, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును. ప్రభు ఎక్కడ ఉంటాడు? పాలెములో సంచరించే దేవుడు. ప్రభు వారితో నడిచే దేవుడు. ప్రభు వారి మధ్య ఉన్న దేవుడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు వారితో నడుస్తూ, ప్రభు వారి మధ్య నివసిస్తూ, వారి మధ్య ఉన్నాడు అనేటువంటి గ్రహింపు లేక ఆకాను ఏం చేశాడంటే, శపితమైన దానిని ఏం చేస్తూ ఉన్నాడు? కొంత తెచ్చి మరి దాన్ని దాచుకున్నట్టు తన గుడారంలో మన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన చూడండి, ఆకాను ఒక్కడి వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది? దావీదు ఒక్కడి వల్ల ఎంతమందికి నష్టం జరిగింది? యోనా ఒక్కడి వల్ల ఎంతమందికి నష్టం జరిగింది? మన యొక్క ఇజ్రాయేల్ రాజులు మనం చూస్తాం. ఆ రాజులు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఎన్ని రకాల సమస్యలను వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అక్కడ పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక వ్యక్తితో పోల్చాడు. కొత్త నిబంధనలో సంఘంలో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా ఒక వ్యక్తితోనే పోలుస్తున్నాడు. మనం సంఘమునకు, మన ప్రభు సంఘమునకు శిరస్సు అయి ఉంటే మనందరం కూడా ఏమై ఉన్నాం? శరీరం. ఈ శరీరంలో అనేకమైన అవయవములు ఉన్నాయి. సో ఒక్క మనిషిని ఎలాగైతే అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు ఒక మనిషిగా, కృత నిబంధనలో సంఘము కూడా ఎలా ఉందంటే అది ఒక వ్యక్తిగా పోల్చబడింది. సంఘంలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేయడాన్ని బట్టి, సంఘంలో ఒక వ్యక్తి దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించి, సంఘంలో ఒక వ్యక్తి పాపం చేయడాన్ని బట్టి ఆ ప్రభావం సంఘం మీద ఎంతో పడిద్ది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆకాను చేసిన తప్పు ఒకటే. ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, కానీ నష్టపోయింది చాలామంది. మన శరీరంలో చూడండి, ఒక అవయమునకు ఇన్ఫెక్షన్ సోకితే శరీరం అంతా ఏమైపోయింది? బలహీనమైపోయింది. దాని ఎఫెక్ట్ మొత్తం అంతా పడిద్ది, శరీరం అంతా పడిద్ది దాని ఎఫెక్ట్. చిన్న జలుబు చేసింది అనుకోండి, ఎఫెక్ట్ ఎక్కడ పడిద్ది? మొత్తం టాప్ టు టో, అరికాల నుంచి మొత్తం నడినెత్తి వరకు దాని ప్రభావం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తూనే ఉంటాం. అదే రీతిగా పాపము కూడా సంఘంలో మరి ఉన్నట్లయితే, కుటుంబాల్లో ఇలాంటి తిరుగుబాటు ధోరణి కనబడ్డట్లయితే ఏమంటాము, ఆ యొక్క ప్రభావం మాత్రం అంతటా కూడా కనబడిద్ది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట చూద్దాము. ప్రసంగి 9వ అధ్యాయము 18వ వచనంలో అనుకుంటా, ప్రసంగి 9:18. అది చూడండి, ఒక్క పాపాత్ముడు చూడండి అనేకమైన మంచి పనులను చేర్ప. అందుకే మొదటి
కొరింథీ 5వ అధ్యాయంలో అక్కడ ఉన్న సంఘటన చెప్తాడు. వాడు ఘోరమైన కార్యం చేసినాడు, వానెట్ట మీరు ఉండినిచ్చారు సంఘంలో, పడేయండి, వాడిని బయటికి పంపించేయండి అన్నట్లుగా చాలా తీవ్రంగా చెప్తాడు. తర్వాత 2వ కొరింథీలో కూడా మళ్ళీ వాడిని చేర్చుకోండి, వాడు మారిపోయినాడు కదా, వాడిని చేర్చుకోండి అని కూడా ఆ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు లేఖ రాస్తాడు. తలంపు ఏంటంటే ఒక పాపాత్ముడు లేదంటే ఒక అవిధేయుడు, ఒక తిరుగుబాటు చేసేటువంటి వాడు అనేకమైన మంచి పనులను చెరుపును, అనేకమైన మంచి పనులు చెరుపును. సో ఇక్కడ ఆకాన్ అలాంటి వాడే కాదు. ఈ దినాన గడిచినటువంటి సంవత్సరం అంతట్లోనూ ఆల్మోస్ట్ 11 నెలల్లో ఉన్నాం కదా, చివరి అంకంలో. ఒకసారి పరీక్షించుకుందాం. నిన్ను బట్టి ఎవరికి నష్టం జరిగింది? నీ కుటుంబానికి నష్టం జరిగే ఉంటుంది, ఆలోచన చేయి. నీ సంఘానికి నష్టం జరిగి ఉంటుంది, ఆలోచన చేయి. నీ సమాజానికి నష్టం జరిగే ఉంటుంది, ఆలోచన చేయి. పాత నిబంధనలు ఆకాను పట్టుకున్నట్లుగా క్రొత్త నిబంధనలు మనం పట్టుకొని ప్రభు ఇలాంటి మరణానికి అప్పగిస్తే ఈ పాటికి ఎంతమంది చావాలా? కానీ ప్రభు కనికరమూర్తి, ప్రభు జాలి కలిగినటువంటి వాడు, ప్రభు దయగలిగినటువంటి వాడు. రండి ఇక్కడ మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంకి వద్దాము. ఇతడు ఒక సైనికుడిగా మనకు కనబడుతున్నాడు ఆకాను, కానీ మంచి సైనికుడు అయితే కాదు. నువ్వు ఒక విశ్వాసికి కనబడవచ్చు పేరుకి, కానీ నీలో ఆ మంచి విశ్వాసం లేకపోయిందేమో. ఇదినా నువ్వు పైకి పరిశుద్ధుడిగా కనబడవచ్చు, కానీ నిజంగా ఆ పరిశుద్ధత లోపించిందేమో. ఇతడు ఒక సోల్జర్గా కనబడుతున్నాడు, సైనికుడిగా. మంచి సైనికుడిగా అయితే ఉండట్లేదు. మనం మంచి సైనికులుగా ఉండాలని ఇదిగో పౌలు తిమోతితో చెప్పుట మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒకసారి 20 వచనాలు కానీ మనం చూస్తే 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20-21 వచనాలని మనం చూస్తే చూడండి ఎవరికి ఇప్పుడు అంటున్నాడు ఏమని, యెహోషువతో ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా అతడు చేసిన తప్పు ఏంటంటే చూడడం. మరి చూడకుండా కళ్ళు మూసుకొని అంటారా? చూడడం అంటే ఫస్ట్ లుక్ కాదు. అందుకే అంటారు ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ ఏ సిన్ఫుల్ లుక్ అంటారు. మొదటి చూపు పాపపు చూపు ఎప్పుడవ్వదు. మన కళ్ళు ఉన్నాయి, కనబడితే మనకు తెలియకుండానే వెళ్తూ ఉంటాం, చాలా విషయాలు కనబడతాయి. అతడు చూశాడు, ఏం చూస్తూ వచ్చాడట? మంచి షీనారు వస్త్రం, అది శపితమైంది. ఒకటి శపితమైంది, రెండోది ఏమో ప్రతిష్ఠితమైంది. అది ప్రభుది. ప్రభు అది నాదని చెప్పాడు, నా ధనాగారంలో వేయమన్నాడు. శపితమైంది ముట్టాడు, ప్రభుది కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు, అందుకే చచ్చాడు. కుటుంబం అంతా కూడా ఘోరాతి ఘోరముగా చావలసి వచ్చింది. అది ఇక్కడ చూడండి, చూడడం తప్పనట్లేదు. అయితే అది రెండో చూపు ఉంది చూడండి, అది తప్పు. దురాశ అక్కడే ప్రారంభమైంది. ఏదైనా వనంలో చాలా ఉన్నాయి, సో వాళ్ళు అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. చూసినప్పుడు మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలం కనబడింది ఫస్ట్ లుక్లో. సో అక్కడ చూసింది వెళ్ళిపోవాలి, కానీ చూసిన తర్వాత మళ్ళొకసారి చూసిందా, అప్పుడు పాపానికి అది తొలిమెట్టు. సో ఫస్ట్ లుక్ లేదంటే మొట్టమొదటి చూపే అది ఏమండి ఆ పాప చూపు అని మనం చెప్పలేం. కళ్ళు మూసుకొని అలా బ్రతకాల్సి వస్తే రెండో చూపులోనే మొత్తం మారిద్ది. రెండో చూపుతో అసూయ మొదలవచ్చు, రెండో చూపులో జారత్వం మొదలవచ్చు, రెండో చూపులో దురాశ మొదలవచ్చు. ఇవన్నీ కూడా మొదలవుతాయి. పైకి వెళ్ళాడు, అందరేమో యుద్ధానికి వెళ్తే ఈయన మాత్రం సాయంకాలం పూట పైకి వెళ్ళాడు, మిద్దె మీద నుంచి చూస్తున్నాడు. సరే చూసినప్పుడు కనబడింది, వెంటనే ఏం చేయాలా? తిప్పేసుకొని వెళ్ళిపోవడం జరగాలి. కానీ మరలా చూశాడే, అది పాపం. ఇక్కడ ఏదైనా వనం కూడా ఆమె మరలా చూసిందే, అది పాపం. ఇతనికి షీనారు వస్త్రం భలే నిగనిగలాడుతూ మంచిగా చక్కగా కనబడవచ్చు తనకి. అది చూశాడు, ప్రభు శపితమైంది ముట్టొద్దన్నాడుగా, నేను ఎందుకు ముట్టాలి దాన్ని అని చెప్పి దాన్ని వదిలేస్తే బాగుండేది. అది చూశాడు, దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆశించాడు. అదే అంటున్నాడు అక్కడ,
ఏమండి, నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. 11వ వచనంకి వస్తే, ఇజ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని, కొంతే, మొత్తం కాదు ఇక్కడ, కొంతే, ఒకటి చాలండి. ధనవంతుడు వచ్చి, యవనస్తుడైన ధనవంతుడు, అయ్యా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నానే అన్నాడు ప్రభు, నిత్యజీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని ప్రభుని అడిగితే, ఇవన్నీ చేయరా, ఇవన్నీ చేస్తే బాగానే ఉంటుందని చెప్తే, లేదు ఇవన్నీ నా బాల్యదశ నుంచే చేస్తున్నానంటే ప్రభు ఆ ధనవంతుడితో ఒకటే మాట అన్నాడు, ఏమంటా ఉన్నాడు, నీ ఆస్తి అంతటిని కూడా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించవంటే నీకు అదొకటే కొదువు ఉందన్నాడు. ఒకటి చాలు. శపితమైనవి 100 ఉండాల్సిన పనులే, దేవునికి ఆయాసకరమైన 1000 ఉండాల్సిన పనులే, రవ్వంత చాలు, ఇంత అవిధేయత చాలండి, ఇంత తిరుగుబాటు చాలు మనం నష్టపోవడానికి. ఇదేనా ఒక క్రైస్తవుడిగా నీవు నేను అంత సూక్ష్మంగా ఆలోచన చేస్తున్నామా? ఈ చిన్న మాటే కదా, ఈ చిన్న చూపే కదా, దీన్ని బట్టి నా ప్రభు అంత ఆయాసం తెచ్చుకుంటాడు, అంత కోపం తెచ్చుకుంటాడు ఆయన, సందేహం లేదు. ఎందుకు తెచ్చుకుంటున్నాడు అంత కోపం అంటే, అది నీ ఒక్కడితో పోవట్లేదు, అది కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని పాడు చేస్తుంది. నీ ఒక్కడితో పోవట్లేదు, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు సంఘం అనేటువంటి శరీరంలో అతకబడ్డ అవయవం నువ్వు. ఆ ఇన్ఫెక్షన్ అలాగలాగా అందరికీ ఏమవుద్ది, సోకిది. అందుకే ప్రభు తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులు. అది సంఘంలో అన్య సపీరాలు చేసిన విషయంలో ప్రభు అంత తీవ్రంగా స్పందించడానికి కారణం అది. ఆ ఇన్ఫెక్షన్ సోకింది అనుకో మొత్తం సంఘం అంతటికి వ్యాపించింది. అందుకే అక్కడికి తీసేశాడు. దురాశ. సరే, ఇక్కడ మనం చూస్తాం మొట్టమొదటి చూపు ఇతను చేసిన తప్పు ఏంటంటే రెండోసారి చూడడం. అయితే ఒకసారి చూస్తే తప్పు కాదు కాబట్టి ఒకసారి సినిమా చూసి వస్తానంటారేమో, ఏమంటే అక్కడ పోస్టర్ ఉంటుందని తెలిసి ఒకసారి చూస్తే తప్పు కాదు కాబట్టి అటు సైడ్ ఒక్కసారి చూసి ఇటు తిప్పుకుంటానంటే అది కాదు దాని ఉద్దేశం. యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఏవో కనబడతాయి. ఏమండి, ఇప్పుడున్న ప్రపంచం అంతా ఇంటర్నెట్లో మనకు అనవసరం లేనటువంటి ఏమంటాం అన్వాంటెడ్ థింగ్స్ ఎన్నో మన కళ్ళ ముందు తారసపడతా ఉంటాయి. యూట్యూబ్లో ఏవో వాక్యం వెతుకుతూ ఉంటావు, ఈ మధ్యలో ఏదో కనబడింది, అప్పుడు దాన్ని స్కిప్ చేయి. రెండోసారి దాన్ని చూసావనుకో అది పాపం. ఆకాన్ చేసిన తప్పదే. ఫస్ట్ మిస్టేక్ ఆకాన్ చేసింది ఏంటి అంటే, అతడు చూసిన దాన్ని మరలా చూడాలని కోరుకోవడం, అట్రాక్ట్ అవ్వడం, ఆకర్షించబడడం, తర్వాత తొలగిపోవడం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అవే కదా చెప్తాడు ప్రభువారు. 27వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మత్తయి సువార్త 6:27 మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పూలు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు ఉడకు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అవి అడవి గడ్డిని దేవుడు లాగు అలంకరించినాడు. 23 నీ కన్ను చెందైతే నీ దేహం అంతే చీకటి. అది కాదు, అదే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే పాపం చేసిన వాడు అవుతాడు కదా, అది ఆ మాట. ఆ రాజ్యంలో ఉండేది అది. 29 5:29 సరే, 5వ అధ్యాయం 29. పారివేయము, నీ దేహమంతయు నరకంలో పడివేయబడుకుండుట, నీ వయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. 27 అంటాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఒక స్త్రీని మోహపు చూపుతో. ఫస్ట్ చూపు మోహపు చూపు కాదు, మోహపు ఇక్కడ ఏమంటున్నాడు, ఒక స్త్రీని చూచినవాడు అనట్లేదు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన. ఫస్ట్ గ్లాన్స్ అంటారు, లేదా మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ చూపు గురించి మాట్లాడట్లేదు, నీ ఎదుట కనబడ్డప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు.
సెకండ్ లుక్ ఉన్నది చూడండి. రెండోసారి చూస్తున్నావే, రెండోసారి చూసినప్పుడు నీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆలోచనలో మార్పు రాదు. రెండోసారి చూస్తే ఆలోచనలో మార్పు. ఒకటి దురాశన పుట్టొచ్చు, రెండోది మోహపు చూపన పుట్టొచ్చు, మూడోది అసూయన పుట్టొచ్చు. ఇంక మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ చూపులతోటే చాలా ప్రమాదాలు జరిగాయి. సో ఇతడు చేసినటువంటి ఫస్ట్ మిస్టేక్ అదే. అందుకే దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని, నేనంటాను ఆ వాక్యం అనే అద్దాల గుండా మనము లోకాన్ని చూస్తే చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం. అందుకే సామెతలో ఉంటాడు ఆ మాట. 4వ అధ్యాయము 20వ వచనానికి రండి. సామెతలు 4:20. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యము నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము అంటాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీ కన్నుల నుంచి దాన్ని తొలగిపోనీ మాకు. నీ చూపు ఎప్పుడు కూడా వాక్యం మీదే ఉండాలి. ఇంకో మాటలు అందుకే ఇందాక అన్నాను, వాక్యమనే అది వాక్యము గుండానే చూడాలి ప్రతిదీ. అప్పుడు నువ్వు పాపాన్ని అసహించుకోగలవు. ఎందుకంటే నువ్వు ఆ వాక్యం నీ కళ్ళ ముందు ఉంది కాబట్టి అది నేను ఏం చేసిద్ది అంటే పాపాన్ని అసహించుకునేటట్లుగా చేసిద్ది, పరిశుద్ధంగా జీవించేటట్లుగా చేసిద్ది. ఆకాను దేవుని వాక్కు గుండా చూడట్లేదు, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టాడు. దాని చేత ఆకర్షించబడ్డారు. షేనారు వస్త్రం శపితమైన తెచ్చుకున్నాడు. వెండి ఆయింది, బంగారం ఆయింది, ఇత్తడి ఆయింది, ఇనుము ఆయింది. అందుకే బంగారు కమ్మిని తీసుకొచ్చి ప్రభువుకు సంబంధించిన దాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేసుకున్నాడు అంటే ఏం చేసుకున్నాడండి, భూమిలో దాచిపెట్టుకున్నటువంటి వాడు అయిపోయినాడు. సో గడిచినటువంటి 11 నెలలు ఇలాంటి మిస్టేక్స్ ఎన్ని చేశామో. ఒక చూపు కాకుండా 2 చూపులు చూసి, ఎలాంటి చూపులు చూసి మనము నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. నెమ్మది లేని పరిస్థితులు, మన శాంతిని కోల్పోయావేమో, నెమ్మదిని కోల్పోయాము, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావేమో. పశ్చాత్తాపడాలి. తర్వాత ఇప్పుడు వద్దాం. ఆకాన్ చేసిన ఇంకో సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే 7వ అధ్యాయం 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఓ మంచి షీనారు పై వస్త్రమును, చాలు ఇక్కడ ఆగుదాం. రెండోది ఏంటంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ప్రభు చెప్పిన మాటల్ని అని కూడా మనం అనొచ్చు. దేవుడు ఏం చెప్పాడు ముందు 6వ అధ్యాయంలో, మీరు శపితమైన దాన్ని తీసుకోకూడదు అని చెప్పాడు కదా. ఇందాక మనం చదివాం 6వ అధ్యాయం 18వ వచనం, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొని ఎడల అన్నాడు. తర్వాత ఏమన్నాడు 19వ వచనం, వెండి బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితమగును అంటున్నాడు. సార్ ఇక్కడ శపితమైంది ఒకటి, రెండోది శాపగ్రస్తమైంది, ప్రతిష్ఠితమైంది. శపితమైన దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నాడు, ప్రతిష్ఠితమైన దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు మనం 18, 19, 6వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. సరే ఇప్పుడు దాన్ని ఇతను ఎలా క్లాసిఫై చేసుకున్నాడు, ఇతను ఎలా దాన్ని అర్థం చేసుకున్నాడు అంటే దోపుడు సొమ్ము అన్నాడు. దేవుడు దోపుడు సొమ్ము అన్నాడు. అది దోపుడు సొమ్ము కాదే, అది శపితమైంది. అది దోపుడు సొమ్ముడు కాదే, దేవుని సొమ్ము. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు లేదా మనకు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏం చేస్తామన్న దాన్ని మలిచేసుకుంటాం. దేవుడు అక్కడ ఎప్పుడు చెప్పలేదు అది దోపుడు సొమ్ము అని చెప్పాడా. నువ్వు మాత్రం దోపుడు సొమ్ము వీళ్ళకి వచ్చింది, అది దోపుడు సొమ్ము కాదుగా. ఒకటి శపితమైంది, రెండోది ప్రతిష్ఠితమైంది. శపితమైంది విడిచిపెట్టాలా, ప్రతిష్ఠితమైంది ప్రభు ధనగారంలో పెట్టాలి. కానీ ఇతడు ఏమనుకున్నాడు అంటే అది దోపుడు సొమ్ము అనుకున్నాడు. దోపుడు సొమ్ము అయితే మిగతా అందరూ తెచ్చుకోలేరా అంటే మనం చాలాసార్లు వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని, మనకు అనుకూలమైన రీతిలో మలుచుకొని మనం నిర్ణయాలు తీసుకుంటాము, నష్టపోతాం. ఇతడు దోపుడు సొమ్ములాగా భావించాడు. అందుకే చూడండి తన ఒప్పుకోల్లో కూడా కరెక్ట్గా లేదండి. తన ఒప్పుకోలు కూడా కరెక్ట్ లేదు. ఆ దోపుడు సొమ్ము అన్నాడు అంటే సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తిగా అక్కడ మనకు మిగిలిపోయినట్లుగా మనం చూడొచ్చు. ఇది ఇతడు చేసినటువంటి రెండో తప్పు. ఈ దినాన మనం కూడా చాలాసార్లు అలాగే దేవుని వాక్యముకు ఉన్నటువంటి అర్థాన్ని మార్చేయట్లే. చాలాసార్లు అర్థాన్ని మార్చేస్తాం. దేవుని సొమ్ము అంటే ఈయనేం పెట్టాడు, దోపుడు సొమ్మని పెట్టాడు. అది దేవుని సొమ్మురా అంటే దోపుడు సొమ్ము పెట్టుకున్నాడు, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, నష్టపోలే. అందుకే మనం దేవుని వాక్య అర్థాన్ని మార్చకూడదు. దేవుడి మాటలు ఎలా ఉన్నాయో అలా తీసుకోవడం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, కొంతమంది
భక్తిహీనులు చేసేటువంటి కార్యాలు. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు. ఎవరికి శ్రమ అంటే కీడుని చూసి మేలు అనుకోకూడదు, మేలుని చూసి కీడు అనుకోకూడదు, చీకటిని చూసి వెలుగు అనుకోకూడదు, వెలుగుని చూసి చీకటి అనుకోకూడదు. అంటే వీళ్ళ అర్థాలు మార్చేస్తారు. భక్తిహీనులు ఏం చేస్తారు, వాళ్ళ పాపం చేయడానికి ఇష్టపడి, వారి పాప స్వభావంలో కొనసాగడానికి ఇష్టపడి మంచి అనే దానికి అర్థం ఏం పెట్టేస్తారు, వాళ్ళు చెడు అని పెడతారు. చెడు దానికి అర్థం ఏం పెట్టేస్తారు, మంచి. లోకంలో చూడండి, లోకపు డిక్షనరీ వేరు, లోకపు నిఘంటువు వేరు, ఏమండి, లోకం యొక్క అర్థాలు వేరు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇతడు కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి వ్యక్తిలాగా మాట్లాడట్లేదా, దేవుడు సొమ్మును పట్టుకొని దోపుడు సొమ్ము అని చెప్పి. ఇది ఇతడు చేసినటువంటి రెండో తప్పిదంగా మనం చూడొచ్చు. మూడోది, అతడు చూసిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు, ఆశించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దురాశ, ఇది దురాశ. ఇందా మొట్టమొదటి మనం మాట్లాడుకున్నాం, ఆశ వేరు, అత్యాశ వేరు, దురాశ వేరు. సో ఇతడికి ఏం కలిగింది దాని మీద అంటే దురాశ కలిగింది. దురాశ కలిగి దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, తెచ్చుకొని చక్కగా దాచుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. దురాశ. చాలాసార్లు ఈ మూడో తప్పిదమైనటువంటి ఆకాను చేసిన తప్పిదాన్నే మనం చేస్తూ ఉన్నాం. చక్కగా ఆరాధిస్తూ ముందు కొనసాగాల్సినటువంటి ఆకాను ఏమండి, అది చూసిన వెంటనే దురాశపరుడైపోయాడు. అందుకే యాకోబు 1:14 అంటాడు, ఏమని, దురాశ గర్భము దాల్చి పాపము కనగా పాపం పరిపక్వమై మరణానికి అనేది. అందుకే దురాశ దరిదాపుల్లో కూడా రానియకూడదు. దురాశ దగ్గరకు వచ్చిందంటే మరణం ఉన్నట్లే పక్కన. నాశనమునకు ముందు గర్వం ఉన్నట్లు దురాశకు ముందు కూడా ఏమున్నదని చెప్పుకోవాలా, మరణమే. అందుకే ఎప్పుడు కూడా దేని విషయంలో దురాశ పడొద్దు. నీకు ఏమిచ్చాడో ప్రభు దాన్ని బట్టి తృప్తి కలిగి బ్రతుకు. ఏ విషయంలో నిన్ను ప్రభు ఆశీర్వదిస్తున్నాడు దాన్ని బట్టి ఆనందించడం నేర్చుకో. అత్యాశలకు పోయి దురాశలకు పోయి కుటుంబాలు పాడు చేసుకుంటేలాగా అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆకాను చూడండి ఎంత భయంకరంగా తప్పిదం చేసినాడు. ఇంకో తప్పిదం మనం చూస్తే ఆకాను చేసినటువంటి 4వ తప్పిదం ఏమిటి అంటే తన పాపాన్ని కప్పుపుచ్చుకునే తప్పిదం. ప్రభు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయంలో, ఉదయమున మీ గోత్రములు వరుసబట్టి 14 వచనం 7:14 మీరు రప్పించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించినో అది వంశ ప్రకారం దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశపు కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబముల పురుషుల ప్రకారం దగ్గరకు రావలెను. ఏమని డైరెక్ట్ చెప్పలేడు దేవుడు. అంటే దేవుడికి కూడా క్లమ్జీగా కనబడకుండా ఉందా ఏంటి? ఎందుకు అంత గ్యాప్ ఇచ్చాడు? అవకాశం ఇస్తున్నాడు. ఆకానికి బయటకు వస్తాడేమో, ఇంకా దాచుకునే ప్రయత్నమే. ఈ దినాన మనం ఏం చేస్తున్నామంటే మన పాపాన్ని ఒప్పుకోవట్లేదు. డబ్బు దాచుకుంటారు కొంతమంది, వెండి బంగారాలు దాచుకుంటారు ఇంకొంతమంది, అన్నిటికంటే ప్రమాదంగా పాపాన్ని దాచుకుంటారు చాలామంది. పాపం దాచుకుంటారు ఎవరైనా, నిప్పులు తీసుకొచ్చి ఒళ్ళో పోసుకుంటారా ఎవరైనా? ఏమండి, ఈ దినాన చాలామంది వారి పాపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాపాన్ని దాచుకోకూడదు, దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఏమవుతాం, వర్ధిల్లుతాం, ఆయన ద్వారా కనికరాన్ని పొందుకుంటాం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం, దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాం ఆకానులాగా. ఒకసారి 11 నెలలు వెనక్కి వెళ్ళి చూద్దాం. ఈ 4 తప్పిదాలు ఎన్నిసార్లు చేశాము. చూస్తున్నాడు. మన మూల వాక్యం ఏంటంటే ఆయన చూస్తున్న దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన అన్నీ చూస్తున్నాడు. మన గురించి అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఏమండి, మన గురించి అన్నీ ఎరిగినటువంటి దేవుడు. మొట్టమొదటి తప్పిదం ఆకాను చేసింది ఏమని చూస్తూ వచ్చామో, అతడు ఏమండి చూపే సరిగ్గా లేదు. నువ్వు ఏ చూపుతో చూసావో అది ప్రభు చూచాడు, గుర్తుపెట్టుకో. రెండవది ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి సరిగ్గా అర్థం చేసుకోకుండా వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని ఏం చేస్తూ ఉంటా, దాని అర్థాన్నే మార్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు. మూడవదిగా దురాశపడడం, లేదంటే అసూయపడడం, లేదంటే లేనిది కావాలని కోరుకోవడం, ఇవన్నీ దాని కిందకే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆకాను దురాశపరుడిగా కనబడుతున్నాడు. 4వదికి వచ్చేసరికి ఇప్పుడు చూస్తే కింద తన అవిధేయతను ఒప్పుకోవాల్సింది పోయి దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, కప్పుకునేవాడు. ఆదికాండం 3:7 మనం చూస్తాం. ఎవరు వాళ్ళు? ఏదైనా వరంలో
హవ్వ ఆదాములు ఎక్కడ దాక్కున్నారు అంటే ఆ చెట్టు వెనక దాక్కున్నట్లుగా మనకు కనబడతా ఉంటారు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అదే కాదు సంఖ్యాకాండం 32:23 అంటారు, వారు అట్లు చేయని యెడల వారి పాపం వారిని పట్టుకొనును. వారి పాపం వారిని పట్టుకుంటుంది. మనం కూడా మన విశ్వాస యాత్రలో ఆకానులాగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇటు కుటుంబానికి వ్యక్తిగతంగా జీవితానికి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి నష్టాన్ని తెచ్చిన వారం అవుతున్నామేమో. చివరాఖరిగా చూడండి ఆ మాట 7వ అధ్యాయంలో దేవునికి కోపం వచ్చి ఇదిగో వారిని పూర్తిగా నిర్మూలన చేయటకై అనుమతించాడు అని ఒప్పుక తప్పదు. అదే చెప్తా ఉంటాడు. చూడండి, వారందరినీ కూడా నిర్మూలన చేయాలి అన్నట్లుగా మాట్లాడతాడు. ఎక్కడ 13వ వచనం ఒకసారి వద్దాం. 12:13 కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితే కానీ నేను మీకు తోడై ఉండను. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు శపితమైంది మీ హృదయాల్లో, శపితమైంది మీలో పెట్టుకుంటే, అనగా లోక సంబంధించింది మీలో పెట్టుకుంటే నేను మీతో రాను. ఏమండి, నేను మీకు సహాయము చేయను. ముందున్న దినాల్లో ప్రభు మనతో రావాలి అంటే, ప్రభు మనకు సహాయం చేయాలి అంటే లోక సంబంధమైనది ఏది కూడా ఈ గుడారంలో ఉండకూడదు. లోక సంబంధమైనది ఏది గుడారంలో ఉండకూడదు. ఆకాను చేసినట్లుగా మనం చేయకూడదు. ఎప్పుడైతే దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తామో అప్పుడే నేను మీతో పాటు వస్తానన్నాడు. నిజంగా దేవుడు ఎప్పుడైతే వీరు ఏది లేకుండా పూర్తిగా నిర్మూలన చేశారో, అందుకే ఆకాను కుటుంబం, కుమారులు, కుమార్తెలు, పశువులతో సహా అన్నిటిని కూడా వాళ్ళు కొట్టారు, రాళ్ళతో కొట్టి చంపారు. వాటి అన్నిటిని కూడా అగ్గితో ఆహుతి చేసి పడేశారు, పెద్ద రాళ్ళకు పక్కన వేశారు. అప్పుడే ప్రభు వారితో ఉండి, వారికి తోడుగా ఉండి తర్వాత వారికి విజయం ఇస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇదే మొట్టమొదటి ఓటమి, ఇదే ఆఖరి ఓటమి కూడా. ఏమండి, ఎప్పుడైనా మన జీవితాలు ఓటమి పాలవుతున్నాము అంటే వెంటనే పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడో నా దేవునికి ఆయాసకరంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను, అందుకే నేను ఓడిపోయాను. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు ఓడిపోరు. ఓటమి పాలు కానివ్వడు ప్రభు కూడా. వీళ్ళు ఓటమి పాలు అవ్వడానికి కారణం ఆకాను. ఇంకా చాలా విషయాలు అధ్యాయంలో మనం చూడొచ్చు. కేవలం ఆకాన్నే మన దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకున్నాం. నీవు నేను కూడా ఈ 4 విషయాల్లో తొలగిపోయాం. 11 నెలలు ఒప్పుకోలు ప్రార్థనలు ఇది రావాలి. ఏమని తొలగిపోయానేమో అని రాకూడదు. ఏమో వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే. ఏమో రాకూడదు. కన్ఫెషన్, ప్యూర్ కన్ఫెషన్ రావాలి. నిజమైన ఒప్పుకోలు, నిజమైన పశ్చాత్తాపం రావాలి. మనవులే మనందరం. ఏలియా మనవంటి స్వభావం గలవాడే. సహజంగా చూసి సెకండ్ టైం ఎన్నోసార్లు చూసావు, ఎన్నెన్నో చూసి మళ్ళీ రెండోసారి చూసి అసూయపడవచ్చు, రెండోసారి చూసి ఏమండి అత్యాశపరుడివై దురాశపరుడివై ఉండొచ్చు, రెండోసారి చూసి కామతప్తుడివై ఉండొచ్చు. ఇలా ఎన్నో రెండోసారి చూసి చేయకూడని పాపాలను ఎన్నో చేసి ఉంటాం మనం, సందేహం లేదు. అటు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. అంత మాత్రమే కాకుండా అర్థాలని చక్కగా మార్చేసుకోవట్లే. వాక్య అర్థాలని దేవుడు సొమ్మును దోపుడు సొమ్ముగా మార్చుకున్న ఆకారంలాగా ఎన్ని మార్చేసుకున్నాం. మనకు ఫేవరబుల్గా వాక్యాలని మనకు అనుకూలంగా మార్చుకో నిర్ణయాలు తీసుకోలేదు. సరిగ్గా అర్థం చేసుకోక, అర్థమైనప్పటికీ కూడా అనుకూలంగా మలుచుకున్నటువంటి దాఖలాలు లేవు. తర్వాత 3వది ఏమన్నాడు? దురాశ. ఏమండి, దురాశపరుడై ఎంత ఘోరం చేస్తూ వచ్చాడు. 4వదిగా ఏం చేస్తూ వచ్చాడు? కప్పుకున్నాడు. తన అవిధేయతను ఒప్పుకోవాల్సింది పోయి కప్పుకున్నాడు. చివరాఖరి కుటుంబానికి నష్టాన్ని తెచ్చుకున్నాడు. దావీదును చూసాం, అవ్వ ఆదాములు చూస్తూ వచ్చాం. వాళ్ళొక్క తప్పిదమే ఎంతమందికి నష్టం. దావీదు ఒక్కటి తప్పిదం 70,000 మంది మరణానికి కారణం. అవ్వ ఆదాములు ఒక్క తప్పిదమే, కానీ కోటాను కోట్లు ఇప్పటికీ అది సఫర్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రభావం ఉంటూనే ఉంది. ప్రజల మీద ఉంది, భూమి మీద కూడా ఉంది. ఒక్క అవిధేయత చాలు. అందుకే చాలా జాగ్రత్త. అందుకే చూచుకుందాం. ఆ పదం మనం మాట్లాడుకున్నాం. ప్రభు చూస్తున్నాడు. ఆయన చూసి ఆయన మన మీద పడకముందే మనం వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డామా ధన్యులం. ఆయన చూస్తున్నాడు, ఓపికతో ఉన్నాడు. ఒక తర్వాత ఒకటి, ఒక వంశం తర్వాత కుటుంబం తర్వాత పురుషులు, అలా వరుస పెట్టి ఆయన మెల్లిగా చూస్తూ ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన రాకడ విషయంలో ఏమండి మరిచినటువంటి వాడు కాదండి. తన వాగ్దానాన్ని మరిచినటువంటి వాడు కాదు. అంతటా అందరూ
మారు మనసు పొందాలని నిశ్చయించినటువంటి వాడు, కోరుకున్నటువంటి వాడు. అందుకే మన జీవితంలో ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. సో రండి పాదాల దగ్గర పడదాం, ప్రభు పాదాల దగ్గర. ప్రభువా, నా విషయంలో సహాయపడు, నా విషయంలో కృపచూపు, నేను కూడా ఆకాన్లాగా పడిపోయినటువంటి వాడినే, ఆకాన్లాగా జారిపోయినటువంటి వాడిని అని చెప్పి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మన అవిధేయతను ఒప్పుకుంటూ ఒకసారి పరీక్షించుకొని మనం మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం.